వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అల్లం లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు, పోపు గింజలు లేకుంటే పోపు గింజల తయారీ, ఐస్ క్రీమ్ కు వాడే పదార్థాలు లేకుంటే ఐస్ క్రీమ్ తయారీ. ఏది ఉనవైనా కల్తీ, ఏది తినబోయినా కల్తీ. కల్తీ కల్తీ. బయటికి వెళ్ళి కొని తిందామంటేనే భయం అవుతుంది. ఆర్డర్ పెట్టాలన్నా, దుకాణం పోవాలన్నా అమ్మలక్కలు అన్నలు నెత్తి గోక్కుంటారు కదా. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇటు చూడుండ్రి, ఇవి కూడా ఎట్లా వస్తున్నాయో. అయ్యో దేవుడా, చూసినారులా ఎంత పనైందో. మొత్తం చెత్తనే వచ్చిందట. ఏదో చలికాలం కదా, ఒళ్ళంతా చల్లగున్నది. అయినా ఇంకింత బాడీని చల్లగా చేసుకుని బీర్లు లేపుదామని ఆశతో వస్తే వీలే నోట్ల చెత్త కొట్టిరట. మళ్ళోసారి చూపియవే అన్నా. పాపం అన్న చూడుండ్రి ఎట్లా బాధపడుకుంటా లొల్లికి దిగిండో. మరి ఏం చేస్తాడు, పైసలు గట్టిగోనే. తీరా చూస్తేనేమో చెత్త వచ్చే. అటు పైసలు వాయే, ఇటు బీరు కుత్తి తీరదాయే. చెప్పే, ఒక్క బీర్లనే వచ్చిందా, వేరే బీర్లకి ఇట్లా చెత్త వచ్చిందా? కాటన్ బీర్లు తీసుకుపోయినాం, అందులో 3 ఓపెన్ చేసినాం. డస్ట్ గిట్లు ఉంటే మనం బయటకి వచ్చి ఎగిరి పడ్డది అనుకున్నాం. ఇంకొకటి ఓపెన్ చేసిన దాంట్లో చూస్తే ఫంగస్ ఉన్నది. అన్యాయం పాడుగాను చూసినారుల్లా. కాటన్ బీర్లు తీసుకుపోయి కడుపు నిండా తాగుదామని చూస్తే 3 బీర్ల చెత్తనే వచ్చిందట. మరి ఇంత అన్యాయం జరిగేసరికి తాగిన బీర్లు కిక్ ఇచ్చినాయో ఇయ్యలేదో, లేకుంటే వేరే షాప్ లో మళ్ళా బీర్లు కొన్నరో తాగినరో లేదో గాని ఈ నడమ ఈసోంటివి చాలా జరిగేసరికి బీర్లు తాగేటోళ్ళు మస్తు పరిశాన అవుతున్నారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తల ముచ్చటగిది. ఇక ఇది ఇటు పక్కన పెడితే, ఇటు హైదరాబాద్ ఒక హోటల్లా టిఫిన్ చేస్తేందుకు పోతే టిఫిన్ తో పాటు చట్నీల బొద్దింకనే ఇచ్చిర్రు. రాత్రి అన్నం తినలేదని 2 ప్లేట్ల టిఫిన్ ఆర్డర్ ఇస్తే గింత కథ చేసిరట. ముందుగాల ఇదే బొద్దింకను చూసి మాడిపోయిన మిరపకాయ అనుకుర్రట. కానీ ఎందుకైనా మంచిదని తీసి పక్కన పెడుతుంటే నోరెల్ల పెడుతున్నాడు. చూడుండ్రి పరిస్థితులు ఎట్లున్నాయో. బీర్లనేమో చెత్త, చట్నీలనేమో బొద్దింకలు. చూడాలే రేపటి నాడు ఇంకేమొస్తాయో ఏందో.